హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ కిచెన్. దివ్యస్ కిచెన్లో ఈరోజు టేస్ట్ అండ్ క్రిస్పీగా స్వీట్ బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో దానికోసం 2 కప్పుల మైదాని యాడ్ చేసుకోండి. ఇందులో 1 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెన్నని తీసుకుని కరిగించి వేడి వెన్నని కూడా యాడ్ చేసుకోండి. వెన్న లేని వాళ్ళు ఇందులో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. అందులో తగినన్ని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. గవ్వలకి మనం మరీ సాఫ్ట్గా పిండిని కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని తయారు చేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాల తరువాత ఇలా కొద్దిగా తీసుకుని చిన్ని ఉండల్లా తయారు చేసుకోవాలి. మనం ఎంత సైజులో చిన్నగా బాల్స్ తీసుకుంటామో అంత పలుచగా క్రంచీగా గవ్వలు వస్తాయి. ఇప్పుడు ఒక గవ్వల పీటని కానీ లేదా కొత్త దివ్వెన కానీ లేదా స్టీల్ ఫోర్క్ స్పూన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ గవ్వల పీట మీద మనం తయారు చేసి పెట్టుకున్న చిన్ని ఉండల్ని ఇలా బటన్ వేలితో రోల్ చేయండి. మనం ఇలా చిన్ని ఉండల్ని తీసుకున్నాం కాబట్టి గవ్వ ఇలా పలుచగా నైస్గా వస్తుంది. అదే లావుగా ఉండలు తీసుకుంటే గవ్వలు దలసరిగా వచ్చేస్తాయి, సరిగా వేగవు, క్రంచీగా రావు. అదే విధంగా అన్ని గవ్వలను తయారు చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయినాక ఈ ఆయిల్లో ఎన్ని గవ్వలు అయితే పడతాయో అన్ని గవ్వలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఒక గరిటెతో ఇలా వేయించుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి మధ్యలో మెత్తగా ఉండిపోతాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మిగతా గవ్వలన్నింటిని కూడా ఇలా ఆయిల్లో వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ 3 కప్పుల పిండిని కోసం 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాం. అందులో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు ఇలా గరిటెతో తిప్పుకోండి. ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఈ విధంగా కరిగిన తర్వాత ఒక టీ ఫిల్టర్ సహాయంతో మనం ఒక గిన్నెలోకి వంచుకుందాం. ఇలా ఉంచుకోవటం వల్ల ఇలా ఏమైనా మలినాలు ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ ప్యాన్ని ఒకసారి మనం వాష్ చేసి ఫిల్టర్ చేసిన బెల్లం పాకాన్ని ఇలా యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక గరిటెతో బెల్లం పాకం వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండండి. పాకం వచ్చిందో లేదో ఈ విధంగా ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకుని కొంచెం బెల్లం పాకాన్ని ఇందులో వేసి ఇలా చూస్తే వాటర్లో కలిసిపోతే ఇంకా పాకం రానట్టు ఇంకొంచెం మరగబెట్టుకోవాలి. ఈ విధంగా ఆ పాకాన్ని తిరిగి వేసుకుంటే ఇలా ఉండకట్టాలి. ఇలా సాఫ్ట్గా ఉండకట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. గవ్వలకి పాకం పట్టేటట్లుగా ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అదే విధంగా ఈ గవ్వల్ని మనం చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిస్తే గవ్వలు అనేవి చాలా షైనీగా ఉంటాయి. ఇప్పుడు ఈ చల్లారిన గవ్వలని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఒక 10 డేస్ పాటు ఫ్రెష్గా క్రంచీగా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.